నియంత్రించలేడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అర్థమైంది ఈ మాట. సాతాను నిన్ను నియంత్రించలేడు. నీ మీద అధికారము చేయలేడు. నువ్వు లొంగిపోతే తప్ప. సాతాను దేవుని బిడ్డలైన ఏ బిడ్డల మీద కూడా వాని యొక్క అధికారము చెల్లదు. సంతోషించండి. వాని అధికారముని మీ మీద పని చెయ్యదు. శత్రువు నిన్ను అడ్డుకొనలేడు. లేదు పాస్టర్ గారు, మీరు చెప్పేది మేము నమ్మమంటే వాక్యం వినండి. వాక్యం విన్న తర్వాత కూడా మీకు ఆ సత్యము గ్రహింపుకు రాకపోతే, మీరు అది విశ్వసించలేకపోతే ఎవరేం చేయలేరు. దేవుడు కూడా ఏం చేయడు. చూస్తా ఉంటాడంతే. సాతాను నన్ను నియంత్రించలేడు. ఆదికాండము 3వ అధ్యాయము. నేను నేర్చుకున్న ఆత్మీయ పాఠాన్ని మీతో పంచుకుంటున్నాను. దీని విషయంలో ఇంకా నేను దేవుని సన్నిధిలో దేవుడు నాకు అనేక విషయాలు బోధించాలని ఇంకా వేచి ఉన్నాను. ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. దేవుని స్తోత్రం. ఏదెను తోటలో దేవుడు సృష్టించిన ఆ తోటలో దేవుడిచ్చిన అనేక వృక్ష ఫలములు తింటూ ప్రతిదినము దేవునితో సహవాసం చేస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఒక దినాన ఉన్నట్టుండి దేవుని యొక్క సన్నిధిని వారు గుర్తెరిగారు. అనగా ప్రభువు వారి వైపు రావడం గమనించారు. ఎప్పుడైతే ప్రభు వారి దగ్గరికి వస్తూ ఉండటము గమనించారో వీరు వెంటనే భయపడ్డారు, దాగుకున్నారు, ఎదుటికి రాకూడదనుకున్నారు, ఆయనతో మాట్లాడకూడదనుకున్నారు. కారణం ఏంటో మనకందరికీ తెలుసు. కారణం ఏంటో చెప్పండి. అవ్వ ఏం చేసింది? తినవద్దు అని ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించింది. దేవుడు చెప్పిన మాటను ఆమె దాటి వెళ్ళింది. ఆమె తన యొక్క హద్దును మీరింది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. అవ్వ తను దేవుడు చెప్పిన మాటను ఎప్పుడైతే దాటిందో అప్పుడు ఆమె పాపములో పడిపోయింది. అవ్వ మాట విని ఆదాము కూడా అదే పండును తిన్నాడు గనుక ఇద్దరు పాపము చేశారు, ఇద్దరు పాపములో పడిపోయారు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను తిరస్కరించి పాపములో పడిపోయారో, ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆ పాపములోకి ఎప్పుడైతే వచ్చారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వీరు తిరస్కరించారో అప్పుడు వీరి హృదయములోనికి భయం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి?
అప్పటి వరకు భయం అంటే ఏమిటో తెలీదు. దేవుడొస్తే దేవుడితో హాయిగా మాట్లాడతారు, ఆనందిస్తారు, సహవాసం చేస్తారు. ఆ తోట చెట్లలో ఉన్న అన్ని చెట్ల ఫలములు తిని ఆనందిస్తూ, ఈ సృష్టి అంతటిని కూడా ఏలుబడి చేసేటటువంటి రాజులాగా, రాణిలాగా ఉండాల్సిన వారికి భయమొచ్చేసింది. ఈ భూమి మీద అసల మానవుని యొక్క జీవితం ఎంతో ఉత్తమమైనది, ఉన్నతమైనది దేవుని యొక్క ప్రణాళికను బట్టి. కానీ వారికి భయమొచ్చేసింది. వారున్నట్టుండి దేవుని ఎదుటికి రావడానికి ఇష్టపడటం లేదు. దాక్కుంటున్నారు. దాగుకోవలసినటువంటి భయమొచ్చేసింది వారికి. సిగ్గుపడుతున్నారు. అయ్యో! ఛీ! ఈ మొఖాన్ని ఎలా చూపించాలిప్పుడు? ప్రతిరోజు ఆ మొఖమే గదా చూసింది దేవుడు. ప్రతిరోజు వారిని ఉన్నట్టుగానే గదా దేవుడు కలుసుకున్నది. దేవుడు ఎలా సృజించాడో అలాగే ఉన్నారు గదా వాళ్ళు. ప్రతిదినము అలాగే కలుసుకొని, ప్రతిదినము అలాగే మాట్లాడిన వారికి, ఈ దినము మాత్రము లేదా వారు పాపములో పడిపోయిన దినం మాత్రము వారికి సిగ్గుగా తోస్తా ఉన్నది. అలాంటి పరిస్థితిలో దేవుడొచ్చి, "ఆదాము ఎక్కడున్నావు?" ఏమంటున్నాడండి? "ఎక్కడున్నావు?" అంటే వీళ్ళు దాగుకుంటే ఆయన కనుగొనలేడని కాదక్కడ. వీరెక్కడ దాక్కున్నారో ఆయనకి తెలియక కాదది. వీరు దాగుకున్నది ఆయనకి తెలుసు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే, ఎందుకని నువ్వు దాగుకున్నావు? ఎందుకని నా ఎదుటికి రావడానికి ఇష్టపడటం లేదు? ఏ స్థితిలో ఉన్నావిప్పుడు? ఏమిటి నీ కండిషన్? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుని వాక్యాన్ని విందాం దేవుని బిడ్డలారా. ఏమిటి నీ కండిషన్? ఆదామా నువ్వెక్కడున్నావంటే, నేను దాక్కున్నాను అంటున్నాడు ఆయన. ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? దాగుకున్నా నేను. నీ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. మేము దాక్కున్నామని చెప్పి ఆదామును పిలిచి దేవుడు అన్నాడు కదా, ఏమి చేశావు? అందుకు ఆదాముతో 12వ వచనము, నాతో నుండుటకు నీవు దాని పై వచనం చూడండి. అందుకు ఆయన 11వ వచనం. అందుకాయన, ఆ, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. తింటివా? నువ్వు తిన్నావా లేదా? నేను నీకు తినకూడదని చెప్పినటువంటి వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావా లేదా? ఆదామా నాకు చెప్పు, డైరెక్ట్గా ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వు. ఆదాము ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు తిన్నావా లేదా? తిన్నాను, తినలేదని చెప్పాలి. అంతేనా కాదా? చెప్పండి, ఏం చెప్పాలా? తిన్నావా అంటే మీరేం చెప్తారు? తిన్నాను. లేకపోతే తినకపోతే తినలేదని చెప్తారు. కానీ ఈయనేం చెప్తున్నాడు తెలుసా? చూడండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. ఇదేంటండి చాలా పెద్ద జవాబొస్తుంది. చాలా పెద్ద జవాబొస్తుంది. నువ్వు తిన్నావా అని దేవుడు అడిగితే, నాతో నుండుటకు నీవిచ్చినది నువ్వు నాకిచ్చావే ఆ స్త్రీ. నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినని నువ్వు ఇంత జవాబిచ్చాడండి. తిన్నానంటే పోలా? నేను తినటానికి కారణం ఎవరో తెలుసా? అసలు నేను ఎందుకు తిన్నానో తెలుసా? నేను ఎందుకు తినవలసి వచ్చిందో తెలుసా? ఇంత జవాబిస్తున్నాడు ఆయన. పైగా దానికి కారణం ఇంకొక విధంగా నువ్వే అంటున్నాడు. దేవుడిని ఏమంటున్నాడండి? నువ్వే కారణమయ్యా. నేనేమన్నా అడిగానా స్త్రీని నాకివ్వమని? నేనేమన్నా కోరుకున్నానా? నువ్వే కదా నాకు స్త్రీనిచ్చావు. ఆ స్త్రీ నాకు కొన్ని ఫలాలు ఇచ్చింది, నేను తిన్నానంటున్నాడు. నువ్విచ్చిన స్త్రీని బట్టి నేను తినాల్సొచ్చింది అన్నట్టుగా ఉన్నది జవాబు. కానీ నువ్వు చెప్పావు నాయన తినొద్దని ఆజ్ఞాపించావయ్యా. నీ ఆజ్ఞను మీరేనని చెప్పట్లా ఆదాం. పాపము అనేది చూసారా ఎలా ఉంటుందో? నేను తప్పు చేశానయ్యా. నేను తప్పు చేశాను. నువ్వు చెప్పిన ఆజ్ఞను తిరస్కరించాను, అతిక్రమించాను అని చెప్పుకోకుండా స్త్రీని అడ్డం పెడుతున్నాడు. నిజమే, వాస్తవంగా ఇచ్చింది స్త్రీనే. అయినప్పటికీ ఆయనకి తెలీదా తినకూడదని? తెలుసా తెలీదా? మరెందుకు తిన్నావు? స్త్రీయే ఇచ్చింది. ఎవరైనా ఇవ్వచ్చు. ఎవరైనా కావచ్చు.
ఆ స్థానంలో నిన్ను ప్రేరేపించడానికి, నువ్వు తప్పు చేయటానికి, నువ్వు తప్పిదములో పడిపోవడానికి, నువ్వు పాపము చేయటానికి కారణం ఎవరైనా కావచ్చు. నువ్వు పాపము చేశావా? చేయలేదా? కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా నీవు దేవుని ఆజ్ఞను తిరస్కరించటానికి ఎలా ముందుకెళ్తావు? చాలా సార్లు మనం ఏదడిగినా కూడా అట్లాగే పక్కనోళ్ళ మీద పెడతాం. ఏదడిగినా కూడా మన తప్పు మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? ఖచ్చితంగా పక్కనోళ్ళ మీద చెప్తాం. అబ్బే! అసలు నాకేం తెలీదు. ఇదిగో వీడే, వీడే. నాకేం తెలీదండి. ఇది ఏమే కారణం? ఏమే నన్ను నెట్టింది? ఏమే నన్ను చేయమంది? అనేక సార్లు పాపం విషయంలో దేవుని దగ్గర అలా ఉండకూడదు. ఒప్పుకోవాలి. తనకు సాటి అయిన సహకారిని దేవుడిచ్చినప్పుడు ఆనందించాడు. పేరు పెట్టుకున్నాడు. నారి అన్నాడు. నాది అన్నాడు. ఆ! ఎంతో, ఎంతో ఎత్తుకెళ్ళిపోయాడు. స్త్రీని అప్పుడు దాకేమో తనకి సాటి అయిన సహకారం లేనందుకు బిక్కుబిక్కుమంటున్నాడు. ఇన్ని జంతువులున్నాయి, ఇన్ని పక్షులున్నాయి, ఎవరున్నా కూడా సరిపోలేదు ఆదాముకి. ఆదాముకి అవ్వ కావాల్సొచ్చింది. కానీ ఇప్పుడు అవ్వని నిందించుచున్నాడు. ఇది జరుగుతుంది. సరే, దాన్ని అందరితో అక్కడ ఆగిపితే, మనం ముందుకు వెళ్ళినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, ఇప్పుడు ఆదాముని అడిగితేనేమో నువ్విచ్చిన స్త్రీ కారణము, నీవిచ్చిన స్త్రీని బట్టి నేను తిన్నానయ్యా అన్నాడు. మొత్తానికి తిన్నానని చెప్పాడు. దేవుని స్తోత్రం. తిన్నావా అంటే ఏమన్నాడు చివరికి? తిన్నానన్నాడు. ఇక ఆ స్త్రీ దగ్గరకు వచ్చాడు దేవుడు. అమ్మా, ఏంటి నువ్వు చేసిన పని ఏంటమ్మా? నీకు తెలియదా? నీకు తెలుసు కదా! నేను తినవద్దని చెప్పాను కదా! నువ్వు చేసిన పని ఏమిటంటే ఈమేం చేస్తుంది? ఏమేం చెప్తుంది? సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. సర్పము అనగా సాతాను గురించి మాట్లాడుతున్నది ఆమె. దేవుని సన్నిధిలో నుంచి పడిపోయిన దూతను గురించి మాట్లాడుతుంది. లూసిఫర్ గురించి మాట్లాడుతుంది. సాతాను అపవాదిగా పిలువబడుతున్న వాని గురించి మాట్లాడుతుంది అవ్వ. సాతాను నన్ను ఏం చేశాడంటే, నీవిచ్చిన సాతాను అనలేదు. నీవిచ్చిన సాతాను అనలా. ఆదామంటే నీవిచ్చిన ఆ! కానీ ఇక్కడ సా సాతాను, సాతాను నన్ను మోసపుచ్చినందున అవ్వ కరెక్ట్‌గా మాట్లాడుతుంది. జరిగిందేంటయ్యా అంటే, నేను మోసపోయాను. చెప్పాలి. దేవుని స్తోత్రం. ఏం జరిగింది నాకు? నేను మోసగించబడ్డాను. నేను మోసపుచ్చబడ్డాను. నన్ను సాతాను మోసగించటం వల్ల ఈ పండు తిన్నాను. నేను మోసపోయాను. నేను మోసపోయాను. ఈ రోజుల్లో మోసం, డిసెప్షన్ ఎంత ఎక్కువగా ఉన్నదో చూడండి. ఎక్కడ చూసినా, ఎవరి దగ్గరైనా కూడా బాగా కనపడుతుందది. కనపడుతుందా? ప్రతి చోట కనపడుతుంది. మోసం, మోసం, మోసం. సాతాను ఎవరయ్యా అంటే మోసపుచ్చేవాడు. మొదటి నుంచి కూడా వాని యొక్క ఐడెంటిటీ ఏంటయ్యా అంటే, వానికున్న గుర్తింపు ఏమిటయ్యా అంటే, అపవాది ఎవరయ్యా అంటే వాడు మోసగాడు. మనుషులను మోసగిస్తాడు. మనుషుల్ని ఏం చేస్తాడు? మోసగిస్తాడు. అపవాదికి మోసగించేటటువంటి ఒక గుణమున్నది. ఆ మోసగించేటటువంటి ఒక ఒక శక్తి ఉన్నది వాడికి. వాడు ఎవరినైనా సరే ట్రాప్‌లోకి తీసుకొస్తాడు. వాడి దగ్గర ఒక ప్లాన్ ఉంటదనమాట. వానికున్న కుయుక్తిని బట్టి, వానికున్న ఆ ప్రణాళిక, ఆ ప్రణాళికతో ఏం చేస్తాడంటే ప్రతి మనిషిని కూడా మోసం చేయాలనుకుంటాడు. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి రక్షింపబడిన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా విందాం. సాతాను ఎవరయ్యా అంటే మోసగాడు. సాతాను ఎవరు? మోసగాడు. మనం ఏమన్నా మోసగించబడుతున్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ విషయంలోనైనా
మనము మోసగించబడుతున్నామేమో ప్రతిదినము మనం చెక్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మనము ప్రతిదినము కూడా అయ్యో! నేనేమన్నా మోసపోయానా అన్నట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే అతడు మోసగాడు. అతడు చెప్పేదంతా అబద్ధమే. కొన్నిసార్లు అతడు చెప్పే దానిలో కొంత నిజం గూడా ఉంటది. కొంత నిజాన్ని తీసుకొచ్చి దానికి అబద్ధాన్ని జోడించి చెప్తాడు. అప్పుడు మనం తొందరగా తీసేసుకుంటాం దాన్ని. అలాగే జరిగిందా ఇక్కడ గూడా? అవునా గదా! వాడు చెప్పే దాంట్లో నిజం ఉన్నట్టుగా అలా భావించేటట్లుగా మనము నమ్మేటట్లుగా చూడండి ఎవరైనా సరే జనరల్‌గా ఆలోచించండి, సాధారణంగా ఆలోచించండి మీరు. మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళు మొదట మిమ్మల్ని నమ్మిస్తారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు చెప్పండి? నమ్మిస్తారు. ఒక్కసారి నమ్మకం కుదిరింది అన్నప్పుడు మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు. మీరెప్పుడైతే వాళ్ళని నమ్మారు అని వాళ్ళకి తెలిసిద్దో ఆ మోసగాళ్ళకి, ఆ! నమ్మారు, నమ్మారు, నమ్మారు. ఫస్ట్ నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తారు. అబ్బా! ఎంత ప్రేమ. రెండోసారి బిర్యానీ ఇప్పిస్తారు. ఇంకెంత ప్రేమ. మూడోసారి బట్టలిప్పిస్తారు. అబ్బబ్బో! ఇక ప్రేమ మించిపోయిందింక. మీరేం జేస్తారు తెలుసా అప్పుడు? ఏం జేస్తారండి? నమ్ముతాము. ఏయ్! నేనంటే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ కళ్ళల్లో కనపడతా ఉంటది. బిర్యానీ కళ్ళల్లో కనపడతా ఉంటది. ఆ! బట్టలు, వస్తువులు అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకున్నది మొత్తం లాగేస్తారు. మొదట ఎవరిచ్చారు? మోసగించే వాళ్ళిస్తారు. మోసం ఎంత ఈజీగా జరిగిద్ది గదా! ఒకరోజు యాపిల్స్ కొంటా ఉన్నాను బెంగుళూరులో. సూపర్‌గా ఉన్నాయి. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో చూడగానే సామాన్యంగా అటువంటి బుద్ధి అప్పుడు నాకుండేది గాదు. ఇప్పుడు కూడా తక్కువే చెప్పాలంటే. బయటికెళ్ళాము, ఇంటికెళ్తున్నాం, పిల్లలకేమైనా తీసుకెళ్ళాలనే బుద్ధి ఉండేది గాదు అప్పట్లో. మన పనేంటో మనం జూసుకోవడం, అవసరమైతే ఏదైనా తిని రావడమే గానీ ఇంటికి తీసుకొచ్చే పనేమి లేదు. అబ్బా! భలేగున్నాయి అని జెప్పేసేసి ఎళ్లి కేజీ అడిగితే ఎంతో రేట్ జెప్పాడు కన్నడలో. నేను కన్నడలో చిన్న చిన్నగా వచ్చు గాబట్టి ఓకే. కొడి అన్నాను. ఇవ్వమని జెప్పాను. ఇక ప్యాక్ జేస్తున్నాడు. అతను ప్యాక్ జేస్తున్నాడు గదా! నేను ఇక ఇట్లా తల వంచుకొని పర్స్ తీసి డబ్బులు లెక్కబెట్టి, చిల్లర లెక్కబెట్టి ఇచ్చేలోపు ప్యాకెట్ రెడీ అయిపోయింది. ప్యాకెట్ బ్యాగ్‌లో యేసుకొచ్చాను. ఇంటికొచ్చి చూస్తే అన్నీ కుళ్ళిపోయినాయి ఆపిల్స్. నా కళ్ళ ముందు తీసిన ఆపిల్సు బ్యాగ్‌లో యేస్తున్నట్టుగా యేస్తే, బ్యాగ్ ఎప్పుడు ఎక్స్‌చేంజ్ అయిపోయిందో తెలీదు నాకు. అదే కేజీ, అదే అంతలావు మూట ఇస్తే బ్యాగ్‌లో యేసుకెళ్ళి ఇంటికెళ్ళి నంబర్ 1 ఫ్రెష్ కాయలు తీసుకొచ్చానని చూడమంటే, ఏమున్నాయి లోపల? నంబర్ 1 చెత్త కాయలున్నాయి. ఒక్కసారి కళ్ళు గుండ్రంగా తిరిగినియి. మోసపోయాను. నేను డబ్బు తీసి, డబ్బు ఇచ్చే లోపు ప్యాకెట్ మారిపోయిందని నాకు తెలియలేదు. ఎంత ఘోరం కదా ప్రియులారా! ఒకరోజు ఇంటికి చాలా దుప్పట్లు ఒక 10 రకాల దుప్పట్లేసుకొనొచ్చాడు ఒకాయన. బెంగాలోళ్ళు, బీహారోళ్ళు అమ్మేది దుప్పట్లెక్కువ. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రాష్ట్రం వాళ్ళు. వచ్చారు మనకి హిందీ రాదు. వాడంటున్నాడు, "ఏ సబ్బీ, సబ్బీ" అంటున్నాడు. అంటే మనకు కొంచెం తెలుసు కదా! సబ్బీ అంటే ఈ మొత్తం అంటున్నాడు. ఈ మొత్తం గూడా ఎంతకిస్తానంటున్నాడు ఫస్ట్ బేరం పాస్టమ్ గారితోనే. ఆమె ఎక్సైట్ అయిపోతుంది. ఇన్ని దుప్పట్లు కొనేసేయాల మనం. ఇలాంటి దుప్పట్లు అసలు అందులో చలికాలము, ఆ చలికాలానికి సంబంధించిన దుప్పట్లయి. అసలు నేనేమో వాళ్ళు పంపించేసి అసలు ఆడితో మాట్లాడొద్దని నేనంటంటే, ఇగ మాట్లాడుతానే ఉంది. నేను లోపలున్నాను. నేను వద్దంటున్నాను. మాట్లాడుతానే ఉంది. వాళ్ళంటారు, "మీ ఆయన లేడా? మీరొక్కళ్ళే కొనేస్తారా? మీ ఆయన ఏమనడా మిమ్మల్ని? అలా కొనేసేయటమేనా మీరు?" అంటే ఇంకొక సహోదరుడొచ్చాడు. ఆయన పాస్టర్ గారు. "అబ్బో! అబ్బో! సురేష్ అసలు ఏమనుకున్నావు అసలా? ఎన్ని దుప్పట్లు ఎంత తక్కువకొస్తున్నాయి" అని జెప్పంటే నేను గూడా బయటకొచ్చా ఇక నాకు అప్పటిదాకా రూమ్‌లో ఉన్నవాడిని అందరిని బుట్టలోకేసాడాయన. వాళ్ళ తమ్ముడొచ్చాడు. పాస్టమ్ గారి తమ్ముడు. మొత్తం ఒక నలుగురం ఉన్నట్టున్నాం అక్కడ.
ఈ మొత్తం ఇంతకిస్తావా అని చెప్పి కాస్త హిందీ వచ్చిన వాళ్ళు అడుగుతుంటే, మొత్తం ఇచ్చేస్తామంటున్నారు ఇద్దరు. ఇద్దరు కలిసి నలుగురిని మోసం చేశారండి పట్టపగలు. ఈ మొత్తం ఇంతకిచ్చేస్తామంటే, ఇంతకే ఇచ్చేస్తామంటే, నా పక్కనాయన అంటాడు కదా పాస్టర్ గారు, "ఇదిగో నువ్వు ఇంకా ఆలోచిస్తావేంటి? ఎందుకు ఆలోచిస్తున్నావు? తీసేసుకుందాం. అది అవసరమైతే చెప్పు 3000 1500 నీకిస్తా. నాకు సగం ఇచ్చే దుప్పట్లో నువ్వు సగం తీసేసుకో" అంటున్నాడు. సర్లే నిజంగానే ఇన్ని దుప్పట్లు మనం ఏం చేసుకుంటాం? 10 దుప్పట్లని చెప్తున్నాడు. లెక్క పెడుతున్నాడు. 1, 2, 3, 4, 10 అంటున్నాడు. అంటంటే ఆ 10 దుప్పట్లు మేము తీసేసుకున్నాం. కొనేసాం. కొని అది ఓపెన్ జేసి నీకు 5 నాకు 5 అని ఏసే దగ్గర వచ్చిందది 5 దుప్పట్లే. ఆ మడతలు చూస్తేనేమో 10 మడతలు కనపడుతున్నాయి. తీసి నీకొక దుప్పటి, నాకొక దుప్పటి అని ఇంక చూడండి ఇక అక్కడి నుంచి నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసేసి ఇంట్లో ఏదైనా కర్ర ఉందని చూస్తే కర్ర లేదు. బర్రన మెట్లు దిగిపోయాను. ఆ ఇద్దరిని కొట్టేసేయాలని. నా ఎనక వీళ్ళిద్దరొచ్చారు వెనక్కి. నా ఎనక వీళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. ఏ సందు చూసినా కనపడతలా. ఇంతలో ఎట్ట మాయమైపోయారీళ్ళు. ఆళ్ళకి తెలుసయన్నీ. వాళ్ళు డబ్బులు చేతిలో పడిన మరుక్షణం ఎంత స్పీడ్ దిగాలో వాళ్ళకి తెలుసు. ఏ సందులోకి తిరగాలో వాళ్ళకి తెలుసు. ఏ సందులో నుంచి ఏ సందులోకి తిరగాలో వాళ్ళకి తెలుసు. అంత ప్లాన్ ప్రకారం వస్తారు వాళ్ళు. ఈ ఇంట్లో వాడు తీసుకుంటే నేను ఎటు నుంచి ఎటు ఎళ్ళాలి. అటు పరిగెత్తి వీడు ఇటు పరిగెత్తి నువ్వు ఆ సందుకెళ్ళి, ఈ సందుకెళ్ళి ఏ సందులో ఉండరు వాళ్ళు. వాళ్ళు నిన్ను మోసం చేయటానికొచ్చారు. సాతాను మోసగాడు. దేవుని బిడ్డలారా ఒకటి నమ్మండి. ఈ మోసగాడు నిన్ను నియంత్రించలేడు. అది ఈరోజు సందేశం. ఈ మోసగాడు నిన్ను ఏమాత్రం నీ మీద అధికారం చెల్లించలేడు. వానికి అధికారం లేదు. వానికి పవర్ లేదు. దేవుని బిడ్డలు ఇంకా నమ్ముతున్నారేమో సాతానికి పవర్ ఉందనుకుంటున్నారేమో. కానీ ప్రభు ఆదికాండంలోనే చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? ప్రభు ఏం చెప్పాడంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే స్త్రీ అని అక్కడ. నీవు దానిని మడమ మీద కొట్టెదవు. నీకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది అంటే స్త్రీ సంతానం. ఆయన అని స్త్రీ నుండి వచ్చేవారు. అక్కడ కింద ఉన్నది. నిన్ను తల మీద కొట్టును. ఎవరి తల మీద? సాతాను తల మీద దెబ్బ పడద్ది. హల్లెలూయా! ఇది ఆదికాండములోనే చెప్పబడిన మాట. మోసగించేవాడి యొక్క తలను చితగ్గొట్టడానికి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. మోసగించేవాడి యొక్క ఆ మోసగాడి తలని తొక్కడానికి వచ్చాడాయన. అది పాదం మీద, అది మడమ మీద కొట్టిద్ది. కానీ దాని తల మీద మాత్రం పాదం ఉంటది. దేవునికి స్తోత్రం. అనేక పిక్చర్స్ ఉంటాయి యాక్చువల్‌గా. యేసు ప్రభువు నిలబడినట్లుగా పాదము ఆ పాముని ఇట్లా తల మీద తొక్కినట్లుగా అది దాని తల చితికిపోయినట్లుగా ఆయన మడమ మీద కాటేసినట్లుగా కొన్ని పిక్చర్స్ ఉంటాయి. దేవుని బిడ్డలారా ఇది ఆదికాండములో ప్రభువు చెప్పిన మాట. ఆదాము అవ్వల పరిస్థితి విన్న తర్వాత అవ్వ ఒకటే మాట అంటుంది. అయ్యా నేను మోసపోయాను. అందుకు దేవుడైన యెహోవా సర్పం నీవు దీన్ని చేసినందున సర్పముతో పైన మంది నేను మోసపుచ్చినందున తింటినా నేను. కిందకొచ్చినప్పుడు నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను అంటే యానిమల్ కింగ్డమ్ పశువులు మనం పెంచుకునే పశువులు పెంపుడు కుక్కలైనా అనండి, లేకపోతే పందులైనా అనండి, లేకపోతే ఆవులైనా అనండి, పెంపుడు జంతువులు కదా పశువులు భూజంతువులన్నీ పశువులే కాదు భూజంతువులన్నిట్లో నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములో నీవు మన్ను తిందువు. ఏమిటి ఇక్కడ లిటరల్‌గా ఆ యొక్క సర్పము గురించే మాట్లాడుతున్నాడా? ఆ పాము గురించే మాట్లాడుతున్నాడా దేవుడు? ఆ పాములో ఉన్న సాతానుతో మాట్లాడుతున్నాడా? 2 జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం.
ఈ పాము నిజంగా పొట్టతోనే ప్రాకాలి. భూజంతువులన్నిట్లో శపించబడింది. దాన్ని తల మీద కొడతారు. మనుషులు ఇప్పటికి కూడా పాముని చంపాలంటే ముందు దేని మీద కొడతారు? తోక మీద కొట్టి చంపేసాను, చంపేసాను అంటారా? నడుము మీద కొట్టి? నడుము మీద కొడితే చచ్చిపోయిందండి అంటారా? తల మీద కొడతారు. దేవుని స్తోత్రం. వాస్తవంగా ఆ పాము వెనకున్న వ్యక్తి ఆ స్పిరిట్ సాతాను. సాతాను గురించి మాట్లాడు. సాతానుడా, నీ అధికారాన్ని నేను తీసివేస్తాను. నీవు స్త్రీ యొక్క సంతానము, స్త్రీ యొక్క సంతానము నీ మీద కాళ్ళు. నిన్ను తొక్కడానికి నువ్వు కిందకి వెళ్ళిపోతున్నావు. నీ స్థాయి ఏంటో తెలుసా? ఒకప్పుడు నా దగ్గర ఉన్నావు, హెవెన్‌లో ఉన్నావు, పరలోకమందు ఉన్నావు గానీ, ఇప్పుడు నీ స్థాయి ఏమవ్వబోతుందో తెలుసా? రాబోయే రోజుల్లో జరగబోయేది ఇదే. నీ స్థాయి ఎంత అట్టడుగుకెళ్తుందంటే, భూమి మీద ఉన్న జంతువులు, పశువులు అన్నిటికంటే కూడా హీనమైన దశ. ఏవండీ, కాళ్ళు, రెక్కలు ఉన్న వాటిని మనం ఈజీగా పట్టుకుంటామా? లేపోతే పొట్టతో పాకే వాటిని మనం ఈజీగా పట్టుకోగలుగుతామా? పొట్టతో ఎళ్ళే ఆటిని పట్టుకొని కూడా పట్టుకోము. పొట్టతో ఎళ్ళే ఆటిని ఏం చేస్తాం చెప్పండి? దేవుని స్తోత్రం. ఏదైనా పొట్టతో వెళ్తుందనుకోండి, అంత అంత దిగువ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కాలేస్తాం. కాళ్ళు ఉన్నదాన్నయితే అట్లా కాలేయలేము. ఎంత హైట్ లేపాలా, అది ఎంత హైట్ ఉందో అంత హైట్ కాళ్ళు లేపాలా. సాతానా, నువ్వు నీ స్థాయి ఏంటో తెలుసా? దేవుని స్తోత్రం చెల్లించండి. నీ అధికారం ఏంటో తెలుసా? పాదాల కింద. నీకు అధికారం లేకుండా చేస్తాను. నీవు త్రొక్కబడతావు. నీవు ఎవరి ద్వారా త్రొక్కబడతావు అంటే స్త్రీ సంతానము నిన్ను తొక్కివేస్తది. స్త్రీ సంతానము, స్త్రీకి కలిగిన సంతానము, ఏకైక సంతానం ఒకే ఒక్కరు, అది యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కలిగిన సంతానం మనందరం. అబ్బే! ఏం లేదు. చెప్పాలి. స్త్రీకి కలిగిన సంతానం యేసు ప్రభు. యేసు ప్రభు ద్వారా జన్మించబడిన వారము. యేసు ప్రభువు మనలను కన్నాడు. ఆయనలో మనము జన్మించాము. మనం ఎవరమంటే దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని ప్రజలు ఆయన సంతానమే గనుక ఆయన ప్రజలందరూ తొక్కుతారు. ఆయన తొక్కుతాడు. ఆయన ప్రజలందరూ తొక్కుతారు. తరతరాల్లో, యుగయుగాల్లో దేవుడు చేత రక్షింపబడిన ఆ దైవ జనాంగము, దేవుని బిడ్డలు, దేవుని విత్తనంగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా సాతాను యొక్క తలను చితుకు తొక్కుతారు. దేవుని స్తోత్రం. గనుక నమ్మాలి మనము, సాతానుకి నీపై నియంత్రణ లేదు. సాతానుకి నీ మీద అధికారము చేసే శక్తి లేదు. ఎన్నటికీ లేదు. యేసు ప్రభు నమ్మి రక్షింపబడి బలలో చేయి పెడుతూ మనం అనేక సార్లు సాతాను గురించి ఆలోచించి భయపడిపోతూ వాడు నన్నేదో చేయబోతున్నాడు, నన్నేదో చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నామే. ఆ మాటలన్నీ వానికి అధికారం లేని వానికి అధికారం ఇచ్చినట్టు అవుతుంది. పవర్‌లెస్ వాడిని పవర్‌ఫుల్ చేస్తున్నాం మనం మన నోటి మాటతో, మన హృదయమందు విశ్వాసంతో. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను రక్షించాడు. మనం ఎవరమో తెలుసా? ప్రముఖ దేవుని యొక్క కృపకు జన్మించిన వాళ్ళం. దేవుని స్తోత్రం చెల్లించండి. మనము ఎవరమయ్యా అంటే కృప వలన వచ్చిన వాళ్ళం. దేవుని స్తోత్రం. నేనెవరినంటే ఆయన కృప వలన రక్షింపబడిన వాడని. ఎఫెసీ 2వ అధ్యాయంలో అదే కదా ఉండేది. ఏముంటది? విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు. అది మీ వల్ల కలిగింది కాదు. అది దేవుని కృపావరం. చూడండి, మనము విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డాం. చెప్పండి, ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే, మీరు మీ మంచి కార్యాలను బట్టి, మీ నీతి కార్యాలను బట్టి రక్షించబడ్డారా? మీ ప్రార్థనను బట్టి, మీ భక్తిని బట్టి, మీ ఉపవాసాన్ని బట్టి మీరు రక్షించబడ్డారా? చెప్పాలండి.
మనము ఎవరమైనా సరే రక్షింపబడ్డామంటే మనము కేవలము దేవుని కృపను బట్టే రక్షింపబడ్డాం. మనము విశ్వాసము ద్వారా కృప చేతనే కృప చేతనే రక్షింపబడ్డాం. మనల్ని రక్షించింది కృప. అది మన జీవితం ఏంటో తెలుసా? కృప. దేవుని యొక్క మంచితనం అంతయు కూడా మన మీదకి ఎలా వస్తుందో తెలుసా? ఆయన కృపను బట్టే వస్తా ఉన్నది. దేవుడు మన పట్ల చూపించుచున్న ప్రతి కార్యము ఆయన కృపను బట్టే చూపిస్తూ ఉన్నాడు. దేవుని మంచితనాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అనేక సార్లు మనకి అనేకమైన అనుమానాలు, సంశయాలు కలుగుతూ ఉంటాయి. ఏంటయ్యా అంటే, నేను దేవునికి చాలా దూరం అయిపోయాను, కొన్ని బలహీనతలు నన్ను వెంటాడుతున్నాయి గనుక దేవుడు కూడా నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. నేను మొన్న కొన్ని పనులు చేశాను, దేవునికి అయిష్టమైన పనులు చేశాను గనుక దేవుడిక నాకు దూరం అయిపోయాడు, నన్ను మర్చిపోయాడు అని మనం అనుకుంటాం. కృప గుర్తురాదు. మనం ఏదో చేయుటను బట్టి, ఏదో చేయకపోవడాన్ని బట్టి రక్షింపబడలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం ఏదో చేయటాన్ని బట్టో, ఏదో చేయకపోవడాన్ని బట్టో కాదు రక్షింపబడింది. మనం అందరము పాపులమే. కానీ దేవుని యొక్క రక్షణ ఎలా వచ్చిందంటే కృపను బట్టి వచ్చింది. దేవుడు ఉచితమైన కృపను చూపించటాన్ని బట్టి మనలను రక్షించాడు. ఈరోజు నీవు దేవునికి విరుద్ధమైనది, దేవునికి వ్యతిరేకమైన పని ఏదైనా చేస్తే నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతకు మించి దేవునికి నీకు మధ్య డీలింగ్ మరొకటి ఏమీ లేదు. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఒక తప్పు చేయగానే ఏం చేస్తాడండి సాతాను? యు ఆర్ అవుట్. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, నువ్వు ఇక పరలోక రాజ్యం వెళ్ళవు. దేవుడు నిన్ను త్రోసివేస్తున్నాడు. ఇక నీ మీద ఇప్పుడు నాకు అధికారం ఉన్నది. నువ్వు తప్పు చేసావు గనుక, నువ్వు తప్పు మాట్లాడావు గనుక, ఇదిగో నువ్వు నాకు లోబడాల్సిందే అన్నట్లుగా సాతాను అనేక సార్లు భయపెడతాడు. అది నిజమని దేవుని బిడ్డలు అనుకుంటారు. యోహాను పత్రికలో ఏముందండి? నీ పాపమును నీ ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక. యోహాను 1:9 ఏముంది చూడండి. మన పాపములను ఉమ్. మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం ఒప్పుకొనిన ఎడల ఏం చేస్తారంట? ఆయన సమస్త పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాడంట. అంటే మనం పవిత్రులు అవ్వలేదా? దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడే మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. దేవుని స్తోత్రం. ఇది అనుదినము జరుగుతున్న ప్రాసెస్. దేవుడైతే మనల్ని పరిశుద్ధులుగా ఎంచుకున్నాడు, దేవుడైతే మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చేశాడు. యేసు ప్రభు యొద్దకు నువ్వు రాగానే, నేను పాపిని అని ఒప్పుకోగానే, ఆ మొదటి క్షణాన నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే ప్రభువుకు చోటిచ్చావో అప్పుడే నిన్ను నీతిమంతుడుగా ఆయన ప్రకటించేశాడు. దేవునికి స్తోత్రం. మనం ఎలా నీతిమంతులం అంటే నీతిని చేయడాన్ని బట్టి నీతిమంతులం కాలేదు. దేవుని స్తోత్రం. వింటున్నారు కదా? వినటానికి దేవుడు మీకు కృప అనుగ్రహించును గాక. మనం నీతిని చేయడాన్ని బట్టి నీతిమంతులం కాలేదు. మనము నీతిమంతులుగా డిక్లేర్ చేయబడ్డాం, ప్రకటించబడ్డాం గనక నీతిమంతులం. దేవుని స్తోత్రం. ఎవరయ్యా నిన్ను ప్రకటించింది అంటే యేసు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచిన క్షణాన ఆయన కృప వచ్చి ఏం చెప్పిందంటే, యు ఆర్ సేవ్డ్, యు ఆర్ ఎ రైచియస్. నీవు నీతిమంతుడవు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతురాలవు, నువ్వు నీతిమంతుడవు. ప్రియులారా, మనం ఎవరమంటే దేవుని దృష్టిలో నీతిమంతులం. ఎందుకంటే నీ హృదయంలో ప్రభుకి చోటిచ్చావు గనక, నువ్వు ఆయన వైపు తిరిగావు గనక, ఆయన యందు విశ్వాసం ఉంచావు గనక, నీ పాపాలన్నిటినీ క్షమించి ఆయన మొదట్లోనే నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మరి అయినప్పటికీ కూడా అనుదినము కొంత దుర్నీతి ఉంటుంది కనుక అది ఏ రోజుకి ఆ రోజు కడుగుతున్నాడు. కానీ నువ్వు నీతిమంతుడివే. హల్లెలూయా.
ఏ రోజుకి ఆ రోజు నిన్ను ఆయన క్షమించుచున్నాడు. కారణము నీ మంచితనాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టే. ఆయన కృప, ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం గనక, ఆ కృప ప్రతిసారి పనిచేసిద్ది. దేవునికి స్తోత్రం. ఆ కృప ప్రతిసారి పని చేస్తది. దేవుని కృప పని చేస్తుంది. హల్లెలూయా! దేవుని కృప నీ జీవితం మీద, నా జీవితం మీద పని చేస్తుంది. ఆ కృప ఉన్నది గనక నువ్వు ఒప్పుకున్న మరుక్షణాన దేవుడు నిన్ను కడిగేస్తున్నాడు. పిల్లలు పడతా ఉంటారండి. పడతారా? పడరా? ఎందుకు పడ్డావురా అని కొడతాం. ఎందుకు పడ్డావురా? కళ్ళు కనపడతలేదా నీకు? ఇక్కడ మెట్లున్నాయని తెలీదా? మెట్లు ఎలాగ దిగాలో తెలీదా? ఎలాగ ఎక్కాలో తెలీదా? ఎందుకు పడ్డావని చెప్పి కొడతాం. కొడతాం కొట్టమా? పడకుండా ఉంటాడా? పడకుండా ఉంటాడా ఆ పిల్లవాడు? నువ్వు నిన్న కొట్టావు పడొద్దురా అని, ఈరోజు పడకుండా ఉంటాడా? ఆడు మళ్ళీ పడతాడు. వాడు ఒక వయసొచ్చే వరకు, ఒక బలమొచ్చే వరకు శరీరంలో వానికి కొంత తెలివి, జ్ఞానము సమృద్ధిగా వచ్చే వరకు వాడు ఆడుతా ఉంటాడు, ఎగురుతా ఉంటాడు, పడతా ఉంటాడు, మరలా లెగుస్తా ఉంటాడు, పడతా ఉంటాడు, లెగుస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు పడతారు. దీన్ని గొప్ప వార్తగా, అవకాశంగా తీసుకోవాలని కాదు ఈ మాట చెప్తుంది. దేవుని పిల్లలు కూడా పిల్లలు గనుక వాళ్ళేమవుతారు? పడతా ఉంటారు. సంఘం ఎందుకో తెలుసా? నీతో మాట్లాడి, పడిన నిన్ను లేపి, లే సిగ్గులేదా అని చెప్పి, లే సరిజేసుకో, ఒప్పుకో అని చెప్పటానికే సంఘం ఉన్నది. దేవునికి స్తోత్రం. కానీ పడటం అనేది జరుగుతూ ఉంటది. కృప ప్రతిసారి పని చేస్తా ఉంటది. కృప ఎప్పటికీ తరిగిపోదు. ఆయన కూర్చున్నదే కృపా సింహాసనము. దేవునికి స్తోత్రం. కృప ఎప్పటికీ కూడా తరిగిపోదు. ఆయన కృప వెంబడి కృప చూపిస్తూనే ఉన్నాడు. మన జీవితం పట్ల, మన కుటుంబం పట్ల దేవుడు తన కృపను చూపిస్తూనే ఉన్నాడు. అలాగని మనం నటించకూడదు. హల్లెలూయా! మనలో ఏ ఒక్కరం కూడా నటించకూడదు. నటించాలనుకుంటే చాలా డబ్బులొచ్చే మార్గం ఉంది. అక్కడ నటిస్తే, ఇక్కడ నటిస్తే ఏమి రావు. దేవుని దగ్గరకొచ్చినప్పుడు నటిస్తే ఏమన్నా వస్తాయా? చెప్పండి దేవుని బిడ్డలారా. ఈ నటనకు జీరో వాల్యూ. దేవుడెప్పుడు కూడా వేషధారులను సహించలేడు, క్షమించలేడు. ఆ వేషధారికి శిక్షనిస్తాడు. వేషధారితనం అనేది ఉండకూడదు. మనము పడిపోయినప్పుడు పడిపోయామని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం పడ్డప్పుడు దేనిని బట్టి పడ్డామో, ఏ బలహీనతతో పడ్డామో, ఆ బలహీనతను దేవుని దగ్గర తీసుకొచ్చి, అయ్యా ఇది నా పరిస్థితి అని చెప్పుకో. అంతేగాని అబ్బే నేనెప్పుడు పడ్డాను? అసలు ఎవరు చూసారు? ఎవరు చూడలేదుగా, నేను పడలేదుగా అనకూడదు. అది నటన. పడిపోయి కూడా దాచిపెట్టుకోకూడదు. నీలో ఉన్న బలహీనతను ఒప్పుకోకోకుండా అలాగే కప్పి, ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్న చాలామంది బలహీనతలన్నీ కప్పేసేసి, అబ్బే ఈ బలహీనతలన్నీ మా దగ్గర లేవండి. కదా! నీలో ఉన్న బలహీనతను చూసి నువ్వు నువ్వు దిగజారిపో, నిన్ను దేవుడు వదిలేసాడని చెప్పట్లా. నీలో బలహీనత ఉన్నప్పటి ఆ బలహీనతలో నువ్వు దేవుని వైపుకు చూస్తే కృపొస్తది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడండి? ఏమంటాడు? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. నేనెప్పుడు నేనెప్పుడు బలహీనుడనో బలహీనుడనో, అప్పుడే బలవంతుడను గనుక అక్కడ ఆగుదాం కొద్దిసేపు. నేనెప్పుడు బలహీనుడనో, అందరూ వినాలండి. నేనెప్పుడు బలహీనుడనో చెప్పాలి మిగతా మాట. అప్పుడే ఇదేంటి? ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు ఎట్లవుతాడు?
నువ్వు బలహీనపడ్డప్పుడు ఇదిగో నా బలహీనత ఇది అని నువ్వు ఎప్పుడైతే దేవుని వైపుకు చూస్తావో కృప నిన్ను బలపరుస్తుంది. చదవమ్మా. గనుక గనుక క్రీస్తు నిమిత్తము క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, ఆ, నిందలలోను, నిందల్లోను, ఇబ్బందులలోను, ఆ, హింసలలోను, ఆ, ఉపద్రవములలోను ఆ, నేను సంతోషించుచున్నాను. ఆ నిందలు, హింసలు, ఉపద్రవములు ఇవన్నీ ఎదురైనా కూడా నేను సంతోషిస్తూనే ఉన్నాను. క్రీస్తు నిమిత్తం నాకు ఎదురైన నిందలు, హింసలు, ఉపద్రవములు అన్నిటిలో కూడా నేను సంతోషించుచున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? చదవమ్మా. నేను వివేకినైతిని, ఆ, మీరే నన్ను బలవంతము చేసితిరి. ఆ, ఒక్క నిమిషం. క్రీస్తు శక్తి ఆ మాట ఎక్కడ ఉంది? అందుకు ఆ, నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలును, బలహీనత యందు బలహీనత యందు. నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆ, ఆయన నాతో చెప్పెను. దేవునికి చప్పట్లు కొడదాం ఈ మాట అర్థమైతే. అయ్యా నా కృప నీకు చాలు. నువ్వు బలహీనతలో ఉన్నావా? నా కృప నీకు దేవుని బిడ్డలారా, నువ్వు బలహీనతలో ఉన్నావా? ప్రతిసారి బలహీనతల్లో ఉంటున్నావా? దేవుని కృపను నమ్ము. నమ్ము దేవుని కృపని. ఆయన శక్తి పరిపూర్ణమయ్యేటట్లుగా నిన్ను నువ్వు అప్పగించుకో. నిన్ను నువ్వు ఇంకా సరిదిద్దుకో. నిన్ను నువ్వు ఇంకా దేవునికి సమీపంగా చేసుకో. అంతేగాని పద్దాకలు నాకు ఈ బలహీనతలు ఎందుకండి? ఎందుకు వచ్చిన జీవితం? ఈ బలహీనతలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఈ బలహీనతలు నన్ను మింగివేస్తున్నాయి. దేవుడు నాకు తోడుగా లేడనుకుంటా. అది ఏ బలహీనత అయినా, నీలో ఉన్న లోపం అనే బలహీనత అయినా, నీలో ఉన్న వ్యాధి అనే బలహీనత అయినా, అది ఏ బలహీనత అయినా సరే నిన్ను ఆవరించినప్పుడు నువ్వు దేవుని కృప మీద ఆధారపడుతున్నావా లేదా? మనము కృప ద్వారా పుట్టిన వాళ్ళం. దేవుని స్తోత్రం. మనం కృప ద్వారా ఈ లోకంలో రక్షింపబడిన వాళ్ళం. మన రక్షణకు కారణము దేవుని కృప అయినప్పుడు నీ బలహీనతలో నువ్వు దేవుని మీద మరెక్కువగా ఎందుకు ఆధారపడలేదు? నువ్వు బలహీనతలో నువ్వు నటిస్తూ లేదా ఆ బలహీనత లేదు అని అనుకుంటున్నావా? చాలామంది వారి బలహీనతలు ఒప్పుకోరు. చాలామంది వారి బలహీనతలో దేవుని వైపుకి చూడరు. చాలామంది వాళ్ళ సొంత శక్తి చేత, సొంత జ్ఞానాన్ని, సొంత బలాన్ని ఆధారం చేసుకుంటారు. ఏం ఆధారం చేసుకోవాలి చెప్పండి? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఏం ఆధారం చేసుకోవాలి? నీ శక్తా? నీ బలమా? ఎక్కువ బలహీనతలు ఉన్నవారు ఇంకా ఎక్కువగా దేవుని మీద ఆధారపడుతున్నారని అర్థం. ఎక్కువ బలహీనతలతో ఉన్నవారు రేపొద్దున ఎక్కువ శక్తిమంతులయ్యి దేవుని కొరకు వాడబడతారని అర్థం. అందుకని బలహీనత సమయంలో నువ్వు కృంగిపోకూడదు. బలహీనత అప్పుడు బలహీనతను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళు. నువ్వు ఇంకా దేవుని మీద సరిగా ఆధారపడట్లేదేమో, నువ్వు ఇంకా దేవుని సరిగా చూడటం లేదేమో, అందుకే బలహీనతలు. ఇది వేరే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు నేను చెప్పలేను కానీ మనం అనుకున్న దాని వైపుకి వెళదాం. సాతాను మోసగాడు. సాతాను మోసగాడు. మోసగిస్తాడండి. జాగ్రత్త. ఎప్పుడైతే కొంచెం రోజు ప్రార్థన చేసుకునే నీవు ఒకరోజు ప్రార్థన చేసుకోలేదు, ఒక క్రమమైన ఉపవాస జీవితం లేకపోతే ఒక క్రమమైన ఒక ఆత్మీయమైన నడక, దేవుని ఎదుట ఒక మంచి మంచి ప్రవర్తన కలిగి ఉన్న నీవు ఏదైనా బలహీనత చోటు చేసుకోగానే సాతాను వచ్చేస్తాడు. దేవునిలో ఎదుగుచున్న నీవు ఏదైనా ఒక బలహీనతను బట్టి దేవుణ్ణి గాయపెట్టి ఉంటే సాతాను వచ్చేయమంటాడో తెలుసా? చూసావా? ఇంతకాలం నువ్వు చాలా
బాగా ఎదుగుచున్నానని అనుకున్నావు కదా! ఇంతకాలం నేనైతే ఆ తప్పులో పడిపోలేదు. ఆ తప్పిదం చేయలేదు అనుకున్నావు గదా! చూసావుగా ఈరోజు చేసావు గనుక దేవునికి నువ్వంటే ఇష్టం లేదు. ఏం మాట్లాడతాడండి సాతాను? దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. ఇప్పుడు సాతాను నువ్వెలా చూస్తావో తెలుసా? అమ్మో! వీడు నన్నేదో చేయబోతున్నాడని జూస్తావు. ఎప్పుడైతే వాడు ఈ మాట చెప్పాడో, నేను రక్షింపబడింది కృపను బట్టి గెట్ లాస్ట్. దేవుని స్తోత్రం. నన్ను రక్షించిన దేవుడు ఆయన కృపను బట్టి రక్షించాడు. నేను నిలబడటాన్ని బట్టి, నేను పడిపోవటాన్ని బట్టి కాదు. దాన్ని ఆధారం చేసుకొని రక్షించలేదు. నేను పాపములో ఉండగానే రక్షించాడు. దేవునికి స్తోత్రం. నేను బలహీనుడిగా ఉండగానే రక్షించాడు ఆయన. నేను పాపిగా ఉండగానే రక్షించాడు. ఇప్పుడు నా బలహీనత నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తే దాన్ని తుడిచేస్తాడంతే. నువ్వెవడోరా మధ్యలో? ఆయనకి నాకు మధ్య దూరి కదా! గొడవ ఎప్పుడు పెరిగిద్ది చెప్పండి? మూడో వ్యక్తి వచ్చినప్పుడే. ఇప్పుడు దాకా ఒక లెవెల్‌లో పోట్లాడుకుంటా ఉంటారు. మూడో వ్యక్తి రాగానే ఈళ్ళు ఇంకా లేచిపోతా ఉంటారు. నాకు దొరికారుగా సహాయం చేయటానికి అన్నట్టు. ఇప్పుడు దేవుడికి నీకు మధ్య ఏదో ఎడబాటు వచ్చింది. దేవుడిని నువ్వు దుఃఖపెట్టావు. దేవుడిని గాయపెట్టావు. ఈ మూడో వ్యక్తి వచ్చేస్తాడు మధ్యలోకి. చూసావా? ఇదిగో నువ్వు ఇంత పని చేసావు గనుక ఇక దేవుడు నీకు ఏమీ సహాయం చేయడు అనుకుంటావు. నువ్వు ప్రార్థనకెళ్ళినా వేస్టే ఇక. నువ్వు ఉపవాసం చేసినా వేస్టే ఇంకా. సాతాను మోసగాడు. సాతాను ఎవరు చెప్పండి? జరుగుతుందా? జరగట్లేదా మీకు? ఆ! జరిగిద్ది. వాడు అలాగే మాట్లాడతాడు. ఇక నీ కుటుంబం దీవించబడదు. నీ భర్త చూసావా, చూసావా అదిగో అందుకే ఈరోజు అలా జరిగింది. ఈలోపు ఈ పిల్లవాడో లేతే ఎవరో బండి మీద వెళ్తున్న భర్త కింద పడిపోయి వస్తాడు ఇంటికి. అదిగో చూసావుగా? అదిగో ఆ పాపాన్ని బట్టి నేను శిక్షించానంటాడు. అమ్మో! ఇంకేముంది సాతాను వచ్చేసాడు. సాతాను ఇక మమ్మల్ని ఏలుబడి చేస్తున్నాడు. అమ్మో! సాతాను, సాతాను, సాతాను. ఇక నోరు తెరిస్తే దేవుడికి బదులు ఏమొచ్చిద్ది మనకి? సాతాను. సాతానుకున్న ఒకే ఒక శక్తి, ఒకే ఒక బలం మోసగించడం. శోధిస్తాడతడు. ఎలా శోధిస్తాడో తెలుసా? యోబు యోబుని శోధించటానికి పర్మిషన్ తీసుకొనొచ్చాడు యోబు మీదకి. యోబును శోధించటానికి యోబును ఒక్కసారి అప్పగించయ్యా! అతని ఆస్తుల్ని అన్నిటిని అప్పగించంటే అప్పగించాడు దేవుడు. సరే నువ్వు ఎలాగ యోబుని శోధించి పడగొట్టగలవో నేను నీకు చూపిస్తాను. నువ్వు కూడా చూస్తావని చెప్పి యోబు విషయంలో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. వచ్చి శోధించాడు. ఎలా శోధించాడు? కుమార్తెలు లేరు, కుమారులు లేరు, ఆస్తులు లేవు, సేవకులు అన్నీ ఉన్నాయి. అన్నీ పోయినాయి. ఒక్కరోజు అన్నీ పోయినాయి. ఏ మనిషి అయినా తట్టుకోగలడా? ఏ మనిషికైనా ఒక స్థాయి ఉంటది తట్టుకోవడానికి. అంతేనా? అంటాం గదా మనం. నేను భరించలేను. నేనేదోకటి జేస్తా ఇక నిన్ను అంటాం మనం. నేను చూస్తున్నాను. ఇక నేను భరించలేను. నేను చాలా ఓర్చుకుంటున్నాను. ఇక నా వల్ల కాదు. నేనేదోకటి జేస్తానంటాను. యోబు విషయంలో సాతాను ఆ విధంగా వచ్చి శోధించాడు. ఆఖరికి ఆరోగ్యం గూడా దెబ్బతిన్నది. శరీరమంతా గూడా పుండ్లొచ్చేసినియి. ఆయన చిల్లపెంకు తీసుకొని, ఆ బూడిద పోసుకొని, బట్టలు తీసి రోడ్డు మీద బూడిద పోసుకొని, ఆ పెంకు తీసుకొని, ఆ పుండ్లను గీరుకుంటూ ఉపశమనము లేక, ఆదరణ లేక ఉన్నాడు. అప్పుడు యోబు అంటున్నాడు గదా! ఏమంటున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. చప్పట్లు కొడదాం. యోబు దేవుణ్ణి దూషిస్తాడని అనుకున్నాడు సాతానుడు. యోబుని దూషించమని భార్య సలహా ఇస్తా ఉన్నది. కానీ యోబు మాత్రం యథార్థవంతుడు. ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. తనకి శోధన వచ్చినప్పుడు, తనకి పరీక్ష వచ్చినప్పుడు అతడు దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి ఘనపరిచాడు. అందుకే యోబు రెండంతలుగా దీవించబడ్డాడు. పరీక్షలు రాకుండా ఉంటాయా? శోధన రాకుండా ఉంటదా?
శోధించబడుతున్నప్పుడు నీవు సువర్ణంగా మార్చబడబోతున్నావని గమనించు. దేవుని స్తోత్రం. నీకు శోధన వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఒక ఒక పరిపూర్ణమైనటువంటి ఒక బహుమతిగా, లేకపోతే అనేకులకు ఆశ్చర్యం కలిగించే ఒక పాత్రగా నిన్ను తయారు చేయబోతున్నాడని గుర్తించాలి. ఎవ్రీ టెస్ట్ కమ్స్ ఫర్ ద ప్రమోషన్. దేవుని స్తోత్రం. నిన్ను ఇంకొక ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి నీకు ఒక పరీక్ష వస్తుంది అంతే. నీకు ఒక పరీక్ష వచ్చినప్పుడు నువ్వు మోసపోతున్నావేమో సాతాను మాటలు విని. నువ్వు నన్నేమి చేయలేవు, నువ్వు అధికారం లేనివాడివి, నువ్వు నా పాదాల కింద ఉండాల్సిందే. నా ప్రభు సిలువలో నిన్ను చితగొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానికి శక్తి ఉన్నదని, సాతానికి బలం ఉన్నదని నమ్మినంత సేపు సాతాను ఇంకా 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 మన మీద వాడు దాడి చేయటానికి ప్రయత్నం చేస్తాడు. సాతానికి శక్తి లేదండి. నిన్ను మోసగించగలిగితే అదే వాని శక్తి. నువ్వు గనక మోసపోతే కదా, మేము మోసపోయినట్లు 10 దుప్పట్లు కాస్త 5 దుప్పట్లు అయినాయి. ఒరే మోసపోయాము, ఇంకెక్కడ, మోసపోయిన తర్వాత ఇంకేమి లేదు, మోసపోయావు అంతే. సాతానుడు నిన్ను మోసగిస్తాడు. నువ్వు ఎదుర్కొని మాట్లాడాలా. దేవుని వాక్యాన్ని తీసుకురా. చూడండి, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందండి? ఏం జరిగిందమ్మా? ఆకలితో ఉన్నాడు ప్రభు. 40 దినాలు ఉపవాస ప్రార్థన, 40 రాత్రులు 40 పగళ్ళు ఎంతో ఆకలితో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. అప్పుడు అపవాది వచ్చి అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నీకు ఆ శక్తి ఉంది కదా అంటున్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. సాతాను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడగలిగితే, సత్యాన్ని నువ్వు చెప్పగలిగితే వాడు వెళ్ళిపోతాడు. ఏదో విధంగా నిన్ను మోసం చేయాలని వస్తాడు. ఆ మోసంలో నువ్వు పడేవాడు కానప్పుడు వానికి ఇక అక్కడ పని లేదు, ఇంకొకళ్ళని చూసుకుంటాడు అంతే. ఇదిగో వాక్యంలో ఉంది కదా, రాయబడి ఉన్నది కదా, ఏమనుంది? కింద పడిపోతే దూతలొచ్చి ఎత్తి పట్టుకుంటాయంట కదా. నీ పాదమునకు ఎప్పుడు రాయి తగలకుండా నిన్ను కాపాడుటకు దూతలు ఉన్నాయని రాయబడి ఉన్నది కదా. మరి గనుక ఒకసారి దూకరాదు. ఏమన్నాడు ప్రభు? నీ దేవుని శోధింపవలదని. నువ్వు పడిపోతే కాపాడటానికి దూతలు ఉన్నారు. నిన్ను కావాలని పడి కాపాడతారా లేదని దేవుని శోధించకూడదు. దేవుడిచ్చిన మాట నిజంగా నెరవేరుస్తాడా లేదా అని దేవుణ్ణి శోధించకూడదు. నువ్వు శోధకుడవు, నాకు తెలీదా? నన్ను దేవుణ్ణి శోధించమని చెప్తావా? దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి నేను వచ్చినందుకు నేను నా తండ్రిని శోధించాలా? శోధింపకూడదని మరొక చోట వ్రాయబడింది అనగానే ఇంకేం చేశాడు? వల్లగాల చివరిగా ఇంకొక ప్రయత్నం చేశాడు. ఒక్కసారి నాకు నమస్కారం చేయవా? ఒక్కసారి నాకు సాగిల పడవా? ఒక్కసారి నన్ను పూజించ. ఒక్కసారే, ఈ రెండోసారి కూడా అడగనిక, ఒకే ఒక్కసారి అడుగుతున్నాను. ఒక్కసారి గనక నువ్వు సాగిల పడితే చాలు అన్నాడు. నీ దేవుడైన యెహోవాను మ్రొక్కు, ఓ సాతానా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని మొక్కాల్సింది? నేను నిన్ను మొక్కడం ఏంటి? మొక్కాల్సింది దేవుడిని మాత్రమే. ఈ లోక మహిమంతా నీకు ఇస్తానంటే నాకు అవసరం అంతా నాదే, నువ్వు నాకు ఇచ్చేదేంటి? నిన్ను తొక్కడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. నీ తల చితక తొక్కడానికి వచ్చాను సాతానా. నువ్వు ప్రజలను మోసగిస్తున్నావు. అదిగో ఆ మొదట్లో అవ్వను మోసగించావు. ఆ అవ్వ వెళ్ళి ఆదాముకు చెప్తే ఆయన మోసపోయాడు. చివరికి మనుష్య జాతిని పాపములోకి నెట్టివేశావు. నేను చితుకు తొక్కడానికి వచ్చాను, నీకు నేను సాగిలి పట్టమేంటి? సాతానా పొమ్ము. సాతానా పొమ్ము. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. శోధకుణ్ణి పారద్రోలే శక్తి మనకున్నది.
దేవుడిచ్చాడు తన వాక్యము ద్వారా. మనము విశ్వాసముతో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని మనలను శోధిస్తున్న అపవాదిని మనము ఎదిరిస్తామో వాడు పారిపోతాడు. దేవుని స్తోత్రం. అనేక సార్లు అపవాది ఎందుకు పారిపోవట్లేదు నీ దగ్గర నుంచి? నువ్వు సరిగా ఎదిరించలేకపోతున్నావా? నువ్వు సరిగా వాడిని తన్నలేకపోతున్నావా? సరిగా ఖడ్గాన్ని ఉపయోగించలేకపోతున్నావా? నువ్వు ఖడ్గం తీసావంటే వాడు ఉండడు. దేవుని స్తోత్రం. అపవాదిని ఎదిరించిన వాడు అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అనేక సార్లు అపవాది ఉన్నాడేమో, నా పక్కనే ఉన్నాడేమో, నా వెనక వస్తున్నట్టున్నాడే అని అనుకున్నాం అనుకోండి, వాడు ఎక్కడో ఉన్నవాడు పరిగెత్తుకొచ్చేస్తాడు. నన్నే తలుచుకుంటుంది నా బిడ్డ, నన్నే కోరుకుంటుంది నా కుమార్తె అని చెప్పేసి పరిగెత్తుకొచ్చేస్తాడు. సాతానుని తలంచాల్సిన అవసరం మనకేముంది? వాడు ఎదురుపడినా, వాడు శోధించినా వాడిని గద్దిస్తాము, వాడు పారిపోతాడు. ఇక అంతకు మించి చూడండి, జలుబు చేసింది అనుకోండి, కొంతమంది దేవుని బిడ్డలు తెలియక జలుబు చేస్తే సాతాను వచ్చేసాడు అంటున్నారు. మరి జలుబు పోగానే సాతాను వెళ్ళిపోయాడా? జ్వరం వచ్చింది సడన్గా, సాతాను వచ్చేసాడు. జ్వరం పోగానే సాతాను వెళ్ళిపోయాడా? ప్రతిదాన్ని, ప్రతి నేరాన్ని అపవాది మీద మోపకూడదు. అనేక సార్లు మనము పరీక్షించబడటానికి దేవుడు కూడా అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనము చేసుకునే తప్పిదాలు, మన యొక్క అజ్ఞానము, మన యొక్క అజాగ్రత్త వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. అవి ఎందుకు ఒప్పుకోం మనం? ఎందుకని ఒప్పుకోం? అనేకమైన నష్టాలు, అనేకమైన కష్టాలు, అనేకమైనవి మన అజ్ఞానాన్ని బట్టి, మనము తీసుకోవాల్సిన నిర్ణయం కరెక్ట్గా తీసుకోకపోవడాన్ని బట్టి. చూడండి, మనము తినాల్సింది తినము, కానీ మంచి ఆరోగ్యం కావాలి అని అనుకుంటున్నాం. ఉదాహరణకి ఈ మాట ఏనండి, చిన్న మాట ఏనండి, కొంచెం అర్థం చేసుకోండి. తినాల్సినవి తినడం లేదు, మనం తినకూడని తింటున్నాం. ఏంటవి? కురుకురేనా? ఏం తింటున్నావు చెప్పండి? నూడిల్సా? అదిగో పిల్లలు చెప్తున్నారు, చెప్పమ్మా ఇంకేం తింటున్నారు మీరు? పానీ, నూడిల్స్, మంచూరియా, పావు బజ్జీ, ఇంకా ఎక్కువ వచ్చింది. దేవుని స్తోత్రం. ఇవన్నీ తిని నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం మనం కదండి. వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో, వాళ్ళు ఎంత శుభ్రంగా ఉంటున్నారో ఎప్పుడైనా ఆలోచిస్తాం మనం? వాళ్ళు ఏమేమి కలుపుతున్నారో ఆలోచిస్తామా? ఈ నాలుగుకి ఏం కావాలా? ఏడ బజ్జీలు కనబడితే ఆడ బజ్జీలు తిని, ఏడ పానీపూరి కడితే ఆడు అప్పుడే అంటాడు, అటు తీసి వేస్తూ ఉంటాడు. అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. వాడిది ఇది అది మొత్తం ఆడు ఏడో గీరి మళ్ళీ అక్కడ పెడతాడు, చెయ్యి తీసుకొచ్చి ఇస్తాడు, తింటాం. ఆరోగ్యం కావాలి మనకి. చూడండి, గబక్కనే ఏదో జరిగింది, ఏదో తిన్నాము తట్టుకోలేక, చూసి ఆగలేక తినేసాం. తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయింది. అవగానే సైతాన్ వచ్చేసాడు. ఇక ఎవరు తప్పు? అది నువ్వు తిన్నది తప్పు. ప్రతిదీ వాడి మీద తోయొద్దు. వాడు 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 పరీక్షించేది, వాడు శోధించే శోధనలు ఉన్నాయి. ప్రతిదానికి సాతాను సాతాను అంటే వాడొచ్చి ఇక నిన్ను వదిలిపెట్టడు. నీ ఇల్లే వాడి ఇల్లు, నీ హృదయమే వాడి హృదయం అన్నట్టుగా అయిపోద్ది ఇక. ఎందుకంటే పద్దాకల సాతాను సాతాను అంటే మరి వాడు దేవుడు కూడా ఏం చేయలేడు ఇక. మనము ఆరోగ్యం కోసం ఎలాంటివి తినాలి, ఎందుకు నిజంగా ఇది ఇది మాత్రం సహోదరులు, తల్లులు, ఇది 100% ఈ తప్పిదం పాపం మీదే. ఇంటిలో వాళ్ళు ఎవరు ఏం తింటున్నారో చూసుకోకుండా, ఇంటిలో బిడ్డలు ఏం తింటున్నారో చూడకుండా, మీరు బిడ్డలకి కావాల్సింది మీరు వండి పెట్టలేకపోతున్నారు కనుక, వండి పెట్టలేకపోయినా కనీసము ఎక్కడ తెచ్చి ఇవ్వాలో కూడా మీకు తెలియడం లేదు కనుక, మీ పిల్లలు కానీ మీరు కానీ అనారోగ్యం పాలవుతున్నారు. ఒకరోజు పెట్టుకుందాం హెల్త్ సెషన్.
ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం జనరల్‌గా. ఉన్న దానిలోనేనండి. దేవుడు మీకిచ్చిన దాంట్లోనే శుభ్రంగా చేసుకొని, కొంచెం తిన్నా ఆరోగ్యాన్నిచ్చేది తింటే ఎంత మంచిది. కాబట్టి ఈ తప్పిదాన్ని దేవుడి మీదేస్తాం, లేకపోతే సాతాను మీదేస్తాం. దేవుడు నన్ను శిక్షించాడు. ఎందుకో? నువ్వు ఏదో తిని దేవుడు నన్ను అప్పగించాడు. దేవుడు అప్పగించేయి కొన్నున్నయి. అది హైయెస్ట్ లెవెల్. అది చాలా అందని స్థాయి. నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు కొన్ని పరిస్థితులు గుండా నిన్ను నడిపిస్తా ఉంటాడు. అది వేరే విషయం. కానీ మనము చేసిన తప్పిదములు, మన అజ్ఞానాన్ని బట్టి చేసుకునేవన్నీ కూడా దేవుని మీదో, సాతాను మీదో ఏయటం కాదు. దేవుడు కృప గలవాడు. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను అనుమతించాడంటే డబుల్ బ్లెస్సింగ్ కోసమే. గట్టిగా రెండంతల ఆశీర్వాదం కోసమే. ఒకవేళ నీ మీదకి పెద్ద పరీక్ష గనక వచ్చింది అంటే, అది దేవుడు అనుమతించాడు అంటే గనక, ఆయన అనుమతిస్తున్నాడంటే నిన్ను అక్కడి నుంచి ఉన్నత స్థాయిలోకి లేపడానికే, నిన్ను అనేకుల కొరకు వాడుకోవడానికే. నువ్వు ఒక బలహీనత లేదా ఒక జబ్బులో వెళ్ళి, ఒక జబ్బు లేదా ఒక రోగం నీ మీదకొచ్చిందనుకోండి, నువ్వెన్నడూ ఊహించలేదు. నీకు తెలిసినంత వరకు జాగ్రత్తగా ఉన్నావు. నువ్వు అన్నిట్లో కూడా బాగానే ఉంటున్నావు. అయినా కూడా నీకొక జబ్బు చేసింది, ఒక రోగమొచ్చింది. ఆ రోగములో దేవుని వైపుకు తిరిగావు. దేవా! నన్ను స్వస్థపరిచే యెహోవావు నీవే అని జెప్పావు. పూర్తిగా దేవుని కృప మీద ఆధారపడ్డావు. అప్పుడు నీకు స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం. ఆ స్వస్థత కలిగినప్పుడు ఏమైద్దో తెలుసా? నీవు అలాంటి వారి దగ్గరికెళ్ళి మాట్లాడతావు. నేను ఈ మార్గం గుండా వచ్చానమ్మా. ఏంటి భయపడిపోతున్నావు, వణికిపోతున్నావు? నాకు మొన్న అదే జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను అనేక మంది మధ్య వాడుకోవాలనుకుంటున్నాడు గనక, కొన్నిసార్లు కొన్ని బలహీనతలకు ఆయన అనుమతిస్తాడు, పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మోసగాడు ఏం చేస్తున్నాడంటే, ప్రతిసారి తప్పే చెప్తున్నాడు మన దగ్గరకొచ్చి. అదొకటి గ్రహించమంటున్నాను. మోసగాడొచ్చి ప్రతిసారి మనల్ని మోసం చేస్తున్నాడు. నువ్వు తెలియక సాతాను మాట విని, నిజమే అనుకోని, వానికి లోబడుతున్నావు గనుక వానికి ఇంకా శక్తి పెరుగుతుంది నీ మీద. నీ మనసులో నువ్వేమని తలంచుకుంటావో అదే నీవు. ఈ మాట తీసుకోండి దయచేసి. నీ మనసులో నీ గురించి నువ్వేమని తలంచుకుంటున్నావు అదే నువ్వు. నా మనసులో నేను నా గురించి ఏమని తలంచుకుంటున్నాను? ఏమని తలంచుకోవాలి? ప్రభువా! నేను కేవలము నీ కృప ద్వారా రక్షింపబడిన బిడ్డనయ్యా. నేను రక్షింపబడిన వాడని. నా గురించి నేనేమనుకోవాలి? చెప్పండి. మీ గురించి మీరేమనుకోవాలి? ప్రభువా! నీవు నీ రక్తము చేత నన్ను కడిగావు. నేను విమోచించబడిన దానను. ఏమనుకోవాలి? నేను విమోచించబడిన దానను. నేను పరిశుద్ధుడను ప్రభువా! ఎందుకంటే నువ్వు నన్ను పరిశుద్ధుడిగా చేశావు. ఏమనుకోవాలి మీ గురించి మీరు? పరిశుద్ధులు. నేను నీతిమంతుడు ప్రభువా! ఎందుకంటే నేను నీ యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి నన్ను నీతిమంతుడు అని నువ్వు డిక్లేర్ చేసావు, ప్రకటించావు. గనుక నేను నీతిమంతుడిని. దేవుని స్తోత్రం. మీ గురించి మీరేమనుకోవాలి? నీతిమంతుడు అనుకోవాలి. సాతాను మాట్లాడిన ప్రతిసారి ఇవే జవాబులు. నీతిమంతుడు నేను. ఏంటయ్యా నీ నీతి? ఇదిగో నువ్వు ఏ నీతి చేసి ఇప్పుడు చేసిందేంటి అంటే, నా నీతి, నా నీతికి కారణం కేవలం యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే నా నీతికి కారణం. ఆయనే నా పరిశుద్ధత. ఆయనే నా రక్షణ. ఆయనే నా విమోచన. ఆయనే నా జ్ఞానం. యేసుక్రీస్తు. ఎప్పుడు కూడా సాతాను మిమ్మల్ని ప్రశ్నించిన ప్రతిసారి మీరు చెప్పాల్సిన ఒకే మాట,
నా క్రీస్తుని బట్టి. హల్లెలూయా! క్రీస్తుని బట్టి, యేసు క్రీస్తు బట్టి నువ్వు నీతిమంతుడు అని చెప్తే నీ మీద ఇక నేరారోపణ చేయటానికి వాడికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఆయన నన్ను పరిశుద్ధుడుగా చేశాడు. నువ్వెవరో నన్ను ప్రశ్నించటానికి? అసలు సాతాను ఎవరండి నిన్ను ప్రశ్నించడానికి? ఎవరు సాతాను అసల? మనకి అధికారం లేదసల. నీకు అధికారమే లేదు. నువ్వు తొక్కబడిన వాడవు పో. నువ్వు నా పాదాల కింద ఉండవలసిన వాడివి. భూజంతువుల కంటే, పశువుల కంటే కూడా నువ్వు ఇంకా కిందకి వెళ్ళిన వాడవు. నువ్వు పొట్టతో ప్రాకుతూ భూమి మీద, నేల మీద ప్రాకే అధికారం నీది. అది నేల మీద నిన్ను తొక్కుతున్నా యేసునామములో. హల్లెలూయా! నమ్మినప్పుడు, విశ్వాసము ఉన్నప్పుడు, నీలో ఆ విశ్వాసం కలిగినప్పుడు నువ్వు మాట్లాడితే సాతాను పారిపోతాడు. నువ్వు నమ్మకుండా నువ్వు ఏమన్నా చేస్తాడేమో, ఏమో వాడికి అధికారం ఉందేమో అని అనుకున్నంత సేపు వాడు నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఇంకా బాధ పెడతానే ఉంటాడు. చూడండి, జంతువులన్నీ మన మాట వింటున్నాయా, వింటలేదా? ఇప్పుడు మనిషి ఏ జంతువునైనా కూడా తను నియంత్రించగలడు. అవునా కాదు చెప్పండి? ఏదో ఒక ఆయుధం ద్వారానైనా, చేతుల ద్వారానైనా కుక్క పిల్లని మనం తెచ్చి పెంచుకుంటా ఉంటాం కదా! మనం కొడితే ఏమందో, బయటోడొచ్చి కొడితే మనం దాన్ని అలా నియంత్రించుకుంటున్నాం కదా! జంతువులు మన కొరకు పని చేస్తున్నాయి. మన మాట వింటున్నాయి. భూజంతువులు, పక్షులు, పశువులు అన్నీ ఎవరి కింద ఉన్నాయి? ఎవరి అధికారం కింద ఉన్నాయి చెప్పండి? ఎవరి అధికారం కింద ఉన్నాయి? వాటి అధికారం కింద మనం ఉన్నామా? మన అధికారం కింద అవి ఉన్నాయా? వాటిని తినాలన్నా దేవుడు అధికారం ఇచ్చాడు. అవి మీకోసం అన్నాడు. కోడి పిల్లని ఎంత చిటికెన కట్ చేసేస్తున్నారు ఇప్పుడు కోడిని. ఆ! ఇప్పుడు సాతాను స్థానం ఏంటో తెలుసా? వీటికంటే తక్కువ స్థానం. దేవుని స్తోత్రం. పశువులన్నిటికంటే, భూజంతువులన్నిటికంటే తక్కువ స్థానం ఎవరికిచ్చాడు ఇప్పుడు? అంతగా కిందకి తోసి పడేశాడు దేవుడు. మీరు దయచేసి సాతాన్ని పైన పెట్టొద్దు. పైకి తీసుకురావద్దు. వాడిని ఎదిరించాలి. బలహీనతలు ఏమైనా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకోండి. వీడెవడు మాట్లాడటానికి? ఏమంటారో తెలుసా తల్లిదండ్రులు? ఏమన్నా ఉంటే మాకొచ్చి చెప్పాలండి మా పిల్లల గురించి. మీరెవరో మా పిల్లల మీద చేయి చేసుకోవడం అంటారా అనరా? మీరెవరు అసలా? మా పిల్లోడు దొంగతనమే చేశాడు. వచ్చి నాకు చెప్పు. దానికి నేను నష్టం పరిహారం నేను చెల్లిస్తాను. నా పిల్లోడు దొంగతనం చేశాడని చెప్పి నువ్వు కొడతావా? కదా! మీ పిల్లల్ని ఎవరన్నా కొడితే మళ్ళీ మీరు కొట్టొచ్చు పక్కనోళ్ళ పిల్లల్ని. మీ పిల్లల్ని ఎవరన్నా కొడితే మాత్రం తట్టుకోలేరు కదా! ఆ మనస్తత్వం చూసినప్పుడు దేవుడి పిల్లలు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని పిల్లలం. మధ్యలో ఎవరు? మధ్యలో ఎవరో వాడికేం అధికారం ఉంది? అది మన స్థానం. మనం గుర్తించుకోవాలి. దేవుడు మనకిచ్చిన స్థానాన్ని గుర్తించాలి. దేవుడు అపవాది మీద ఇచ్చిన అధికారాన్ని కూడా గుర్తుంచుకో. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో ఇదిగో పాములను, పాములను, తేళ్లను త్రొక్కుటకును ఆ, శత్రువు బలమంతటి మీదను ఆ, మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏ సందర్భంలో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడో మీరు గ్రహించండి. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకు దేవునికి స్తోత్రం చెల్లించండి. అపవాదిని దేవుడు ఏ స్థానానికి అణగగొట్టాడో మీకు తెలిసినప్పుడు, శత్రువు నా మీద పని చేయటానికి వాడికి అధికారం లేదని తెలిసినప్పుడు వాటికి భయపడరు. పామును చూసినప్పుడు భయపడేవాళ్ళు ఉన్నారు. తేళ్లను చూసినప్పుడు భయపడేవాళ్ళు ఉన్నారు. వాడిని చూడగానే కర్ర తీసుకొని కొట్టి చంపేసేవాళ్ళు ఉన్నారు. అవునా కాదా చెప్పండి?
బలిని చూసినప్పుడు భయపడేవాళ్ళు ఉన్నారు. బలిని ఊరికే చంపేసేవాళ్ళు ఉన్నారు. భయపడుతున్నాం మనం. ఆ? పామును తేళ్లను ఏమన్నాడు ప్రభు? త్రొక్కుటకు శత్రువు బలం. పాము తేలు అనే పైకి చెప్తున్నాడు, వెనకున్న శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఇప్పుడు సాతానుపై మనకు అధికారం ఉన్నదా లేదా చెప్పండి? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరిపై అధికారం ఉన్నదండి? మరి సాతానుపై అధికారం ఉన్నప్పుడు సాతాను చూసి ఎందుకు భయపడుతున్నారు? సాతాను యొక్క స్వరము విన్నప్పుడు నీకేదో జరుగుతుందని, ఏదో అవ్వబోతుందని, ఏదో ప్రమాదం ఉన్నదని ఎందుకు భయపడాల్సి వస్తుంది? మనం ఇంకా భయపడతానే ఉన్నామా? మొదట భయాన్ని తీసేసుకుందాం. దేవుని స్తోత్రం. దీన్ని ఎలా చంపాలి? ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లోకి రాకూడనటువంటి ఒక పురుగో లేకపోతే పామో ఏదన్నా వస్తుంటే అమ్మో అమ్మో అని అక్కడే నిలబడి అరుస్తావా? అరవటం వల్ల ఏం జరిగిద్ది చెప్పండి? అదొచ్చి ఏం చేసిద్ది? నువ్వు అక్కడే ఉంటున్నావు, కదలట్లా. అమ్మో అబ్బో అబ్బో పాము వచ్చేసిందంటే ఏం చేసిద్ది అది? వచ్చి చక్కగా ముద్దు పెట్టుకొని వెళ్ళిద్ది అంతే. పాము వచ్చింది, దీన్ని ఎలా చంపాలి? కావాలంటే నలుగురిని పిలువు బయట నుంచి. పాము వచ్చింది రండ్రా. దాన్ని చంపే వరకు దేవునికి స్తోత్రం. అధికారం దేవుడిచ్చాడు. శత్రువు బలమంతటి మీద అధికారం దేవుడిచ్చాడు. అంటే సాతాను పైన అధికారం మనకున్నది, అధికారం వాడికి లేదు. సాతాను నిన్ను నియంత్రించలేడు. ఆమేన్. సాతాను నిన్ను నియంత్రించలేడు. అధికారము వానికి లేదు, అధికారము నీకున్నది. నీకున్న అధికారం నీకు తెలియట్లేదు కనుక, నువ్వు వాడుకోవట్లేదు కనుక, దేవుడు నీకు ఇచ్చిన శక్తిని నువ్వు వాడట్లేదు కనుక, దేవుడు నీకు ఇచ్చిన ఆ విశ్వాసం కొలది నువ్వు నడవట్లేదు కనుక, వాడు ఏలుబడి చేస్తున్నాడేమో నిన్ను. ప్రాబ్లం ఎక్కడుంది? సాతాన్ దగ్గర కాదు. సమస్య, ప్రాబ్లం మన దగ్గరే ఉంది. దేవుడిచ్చిన అధికారాన్ని గుర్తించలేదు. నేను రక్షింపబడిన వాడను, నా పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి, నా ప్రభు నన్ను నీతిమంతుడిగా చేశాడు, నేను రక్షణ పొందిన దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను గనక సాతానా నువ్వు పో, ఏదన్నా ఉంటే నా తండ్రి నేను చూసుకుంటాం, మేం మాట్లాడుకుంటాం, నువ్వెవడరా మధ్యలో? నన్ను నిందించడానికి నువ్వెవరవు? నాకు తీర్పు తీర్చడానికి నువ్వెవరవు? నన్ను నరకపాత్రుడిగా చేస్తానని చెప్పడానికి నరకంలో పోయేది నువ్వురా అని చెప్పాలా? దేవుని స్తోత్రం. సాతాను మోసగిస్తాడు, కానీ అధికారం నీకుందని మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. నువ్వు నియంత్రణలోకి వెళ్ళొద్దు. వాడంట గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ప్రతి చోట ఎలా తిరుగుతున్నాడంట? ఎలా? ఎవరిని మింగుదునా అని. ఈరోజు ఎవరు దొరుకుతారా, ఎవరి జీవితాన్ని నాశనం చేద్దాం, ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని అక్రమ మార్గంలో నడిపిద్దామని సాతానుడు ప్రతి దినము కూడా వాడు ఇల్లు తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు. అక్కడే ఉంది ఆన్సర్. వాడు ఎంత హీనుడో అక్కడే ఉంది జవాబు. వాడు పైకి కనబడటానికి సింహంలా కనపడుతున్నాడు, సింహం వలే తిరుగుతున్నాడు కానీ సింహం కాదు. సింహం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. యోధా గోత్రపు సింహం ఆయన మాత్రమే. కానీ సాతానుడు మాత్రం మోసం చేస్తున్నాడు, గంభీరంగా కనపడుతున్నాడు. ఏయ్ నేను ఎవరిని అనుకుంటున్నావు? అప్పటికి మనకి ఇంకా తుస్. అమ్మో నిజంగా వీడు సింహమే అనుకుంటా, వీడు కొట్టేస్తాడు, చంపేస్తాడు, నన్ను నాశనం చేయబోతున్నాడు అని నువ్వు నమ్ముతున్నావు, అదే మాట్లాడుతున్నావు. ఆ మాటను బట్టి వాడికి అధికారం వస్తుంది, నీ నెక్కి తొక్కుతున్నాడు. ఇక ఏం మాట్లాడాలో తెలీదా సాతాను నీ దగ్గరికి వస్తే? యేసు ప్రభు ఏం మాట్లాడాడు? యోబు ఏం చేశాడు? అన్ని పోయిన దేవుణ్ణి స్తుతించాడు, ఆ బలముతో మరలా లేచాడు, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. భార్య విసిగించినా కూడా విసిగిపోలేదు. దేవుణ్ణి దూషించు అని చెప్పినా కూడా ఒకటే అన్నాడు, సాతానా అన్నాడు మనసులో. మనసులో ఏమన్నాడు? సాతానా
సైతాన్‌లాగా మాట్లాడుతుంది. సైతానే మాట్లాడిచ్చింది మరి ఆ రోజు. యోబు భార్యని ఎవరు మాట్లాడిచ్చారు? సాతానే దేవుణ్ణి దూషించమని చెప్పేదెవరు? సాతాను. దేవుణ్ణి ఎదిరించమని, దేవుని ఆజ్ఞలను పాటించొద్దని చెప్పేదెవరు? సాతాను. దూషించి చచ్చిపోమని చెప్తుంది భార్య. మూర్ఖురాల్లాగా మాట్లాడతావేంటి? మేలు వచ్చినప్పుడు, మేలు పొందుకున్నప్పుడు, కీడు వచ్చినప్పుడు కీడును కూడా అనుభవించాలి గదా మనము. ఆ మేలు, కీడు దేవుడు అనుమతించాడు గనక, ఆయనకి తెలుసు ఇది దేవుడు అనుమతించాడని. దేవుని స్తోత్రం. మనకు తెలియాలి. ఇది దేనిని బట్టొచ్చింది? నా తప్పిదాన్ని బట్టొచ్చిందా? నా పాపాన్ని బట్టొచ్చిందా? ఇది దేవుడు అనుమతించాడా లేదా నీకు తెలియాలి. నీ మీదకి ఏదైనా శిక్షొచ్చినప్పుడు ఇదెందుకొచ్చింది? నీకు తెలియాలది. ఆయనకి తెలుసుకున్నాడు గనక, మేలు వచ్చినప్పుడు చక్కగా దేవుడిని స్తుతించాం గదా! ఇప్పుడు కీడు అనుమతించాడాయన. కీడు వచ్చింది. అనుభవించకుండా ఉండాలా? ఆ మాట చదువుతారా ఒకసారి? యోబు. అందుకతడు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాటలాడుచున్నావు. మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, ఆ! కీడును మనము అనుభవింప తగదా అనెను. ఆ! కీడును అనుభవింప తగదా? దేవుని వలన కేవలము మేలు మాత్రమే రావాలని కోరుకుంటున్నావుగా? కీడును అనుభవింప తగదా? అంటే ఇక్కడ దేవుడు కీడు చేసేవాడని చెప్పాలనుకోవట్లేదాయన. దేవుడు కీడు విషయమై శోధించడు అని యాకోబు పత్రికలో ఉన్నది. కీడు విషయమై శోధించడు. మన దృష్టిలో మనం ఏది కీడు అనుకున్నామో దాన్ని మేలుగా మార్చే దేవుడాయన. యోబు జీవితంలో అదే జరిగింది. దేవుడు అనుమతించాడు ఎందుకో, ఈ కీడు గుండా, ఈ శ్రమ గుండా, ఈ పరీక్ష గుండా నేను వెళతాను. చివరికొచ్చేస్తున్నాను. ఇక చివరి మాటలు దయచేసి వినండి. సాతానెవరు? మోసగాడు. డిసీవర్. చీటర్. మోసగాడు. యేసు ప్రభు తను భూమి మీదకొచ్చింది పాపము నుండి మనలను రక్షించడానికి. మన రక్షణ ఆయన చేసే క్రియను బట్టే గాని మన క్రియలను బట్టి కాదు. దేవుని స్తోత్రం. చివరి మాటలు జాగ్రత్తగా విందాం. యేసు ప్రభు అనుగ్రహించే రక్షణ అది కేవలము ఆయన చేసిన దానిని బట్టి, మనము చేసే దానిని బట్టి కాదు. మన క్రియలను బట్టి మనము పరిశుద్ధులము కాలేము. మన యొక్క సొంత ఆలోచనలను బట్టి, మన సొంత నిర్ణయాలను బట్టి మనం నీతిమంతులం కాలేము. యేసు ప్రభు ఈ భూమి మీదకొచ్చి ఏమి చేశాడో దానిని బట్టి మాత్రమే మనం నీతిమంతులమయ్యాం. ఆదికాండములో మనం ఇందాక చదివాము. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మడిమె ఏంటది? కొట్టబడిందంట. స్త్రీ సంతానముగా ఆయన భూమి మీదకొచ్చాడు. పురుషుని ప్రమేయము లేని సంతానము, స్త్రీ సంతానముగా యేసు ప్రభు భూమి మీదకొచ్చాడు. సాతానుడు నేను సిలువకు అప్పగించేస్తే నేను గెలిచినట్లు అనుకున్నాడు. అప్పగించేవాడి యొక్క మనసులో దూరి అప్పగించు, 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 అప్పగించు అన్నాడు. వాడు డబ్బును ఆశించి, వెండిని ఆశించి యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? తన యొక్క నాయకుడిని, తను వెంబడిస్తున్న ఆ ప్రభువుని ఎలా అప్పగించాడో తెలుసా? వచ్చి అందరి మధ్యలో అందరూ చూస్తుండగా వచ్చి ముద్దు పెట్టాడు. ఏం చేశాడండి? మోసం. ఏంటిది?
ప్రేమతో పెట్టాడా ఈ ముద్దు? లోపల ప్రేమ ఉన్నదా? యోధా ఏమన్నాడు? నీవు నన్ను ముద్దు పెట్టి అప్పగిస్తున్నావా అన్నాడు ప్రభు. దేవుని స్తోత్రం. నాకు తెలియదు అనుకున్నావా? నిన్ను ముందుగానే నీ గురించి చెప్పాను కదా. నువ్వు ఏ పని చేయాలనుకున్నావు అది చేయమని కూడా చెప్పాను కదా. నువ్వెవరవో నీ గురించి ముందుగానే బయలుపరిచాను కదా. నువ్వు అనుకుంటున్నావు ఆ ముద్దు పెట్టడం ద్వారా నా మీద ఇంకా ప్రేమ ఉందని చెప్పి ఎవరో అనుకుంటారని అనుకుంటున్నావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిన్ను నువ్వే. పేతురు ఏం చేశాడో తెలుసా? ప్రభువుని ప్రేమించే శిష్యుడే, ప్రభు కోసం ప్రాణం పెట్టే శిష్యుడే ఆయన. చివరికి ఆయన ప్రాణం పెట్టాడు. కానీ పేతురు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళిపోవాల్సిన గడి వచ్చింది, ఇక నేను మీ మధ్య ఉండను, మరలా కొంతకాలం తర్వాత మరలా మిమ్మల్ని కలుసుకుంటాను, అయితే మీరు కొట్టబడుతున్నారు, మీరు అభ్యంతరపరచబడతారంటే పేతురు ఏమన్నాడు తెలుసా? లేదు లేదు అన్నాడు. పైగా ప్రభువుని ఏమన్నాడు తెలుసా? ఆ మరణము దూరమైపోవును గాక, ఆ చావు దూరమైపోవును గాక. ఇదిగో నేను సిలువ వేయబడతాను, నేను చంపబడతాను, నేను శత్రువు చేతికి అప్పగించబడుతున్నాను అని అన్నప్పుడు ఇది ప్రభువు తన ప్రణాళిక ప్రకారం చేస్తున్నాడు. ప్రభు చేసే పనికి అడ్డుపడటానికి పేతురు వచ్చాడు. ఏమన్నాడు? సాతానా నా వెనకకి పొమ్ము అన్నాడు. ఎవరిని? ఇదేంటి పేతురుని పట్టుకొని సాతానా అంటున్నాడు ఏంటని మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ మాట్లాడుచున్నది ఆ యొక్క పేతురుని ఆధారం చేసుకొని పేతురుని ప్రేరేపించి ఏమని చెప్తున్నాడు తెలుసా? సాతాను, హే చావకూడదు చావకూడదు అని చెప్పు, సిలువ వేయబడకూడదని చెప్పు అని చెప్తున్నాడు. ఇక్కడేమో యూదా ఇస్కరియోతుని ప్రేరేపిస్తున్నాడు. గమనిస్తున్నారా? చివరికి సిలువ మీద ఏం జరిగిందా అంటే, ఏంటి ఆ మడిమి మీద కొట్టటం అని అనుకుంటున్నారు కదా. ఏంటి ఆ మడిమి మీద కొట్టటం? ఆ సిలువ. దేవునికి స్తోత్రం. కొట్టబడ్డాడు ఆయన సిలువకు. ఆ శత్రువు, ఆ అపవాది మడిమెను, ఆయన నిన్ను చితుకుదొక్కుతాడు తల, నువ్వు మడి మీద. అంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? సాతాను అనుకున్నాడు నేను భలే మోసం చేశానని. సిలువకు అప్పగించి ఏమనుకున్నాడు? భలే మోసగించాను ఈయన్ని, చక్కగా సిలువ వేయించేశాను, ఇక రక్షణ లేదు ఏమీ లేదు అనుకున్నాడు. కానీ ఈయన సిలువ వేయబడటానికి ఇష్టపడి, ఆ మడిమి మీద కొట్టబడటానికి ఇష్టపడి వచ్చాడని వాడికి తెలియదు. దేవుని స్తోత్రం. ఆయన సిలువ వేయబడితేనే తప్ప ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉన్న మనుష్య జాతికి విడుదల వస్తుంది అనే విషయం వానికి తెలియదు. విడుదల, రక్షణ ఎలా వచ్చింది మనకి? ఆయన సిలువ. యేసు ప్రభు తనకు తాను సిలువకు అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకుంటున్నాడని వీనికి తెలియదు. వీని అనుకుంటున్నాడు నేను మడి మీద కొడుతున్నానుగా, మోసగిస్తున్నానుగా అనుకున్నాడు. ఏదైతే సాతాను అనుకున్నాడో అది నిజం కాలేదు. ప్రభు మరణించి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఏం చేశాడు చెప్పండి? మనకి రాజ్యం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. మీరు స్వతంత్రులు, మీకు విడుదల వచ్చింది, మీకు రక్షణ వచ్చింది. ప్రభు ఆ సిలువ మీద కొట్టబడి, ఆ సిలువ మీద కొట్టబడటం ద్వారా ఆయన మరణించి మరణాన్ని జయించి సాతానుకు చెప్పాడు, మరణానికి నా పైన అధికారము లేదు. నువ్వు అనుకున్నావు మనుషులందరినీ కూడా మరణానికి తీసుకొని వెళ్ళాలని, మనుషులందరినీ నరకపాత్రులుగా వారికి నరకము నుంచి ఇప్పుడు విడుదల వచ్చింది. నేను ప్రాణం పెట్టడం ద్వారా, మరణించడం ద్వారా వాళ్ళకి నిత్య జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ మరణానికి నా మీద అధికారం లేదు గనుక మరలా నేను తిరిగి లేస్తున్నాను. సాతాను సిలువలో ఓడిపోయాడు, సిలువలో గెలవలేదు. ఆమేన్. చితుక తొక్కబడ్డాడు. ఆయన సిలువలో, యేసు ప్రభు సిలువలో సాతాను తొక్కబడ్డాడు. ప్రియులారా,
ఆ సిలువలో కార్చిన రక్తానికి గుర్తుగా మన మధ్యలో ద్రాక్షరసం ఉన్నది. ఆ సిలువలో ప్రభు కొట్టబడటం ద్వారా ఆయన శరీరము, ఆయనకైన గాయాలను బట్టి ఆయన దేహమంతయు గాయాలు, ఆ గాయాలు పొందిన ఆ శరీరానికి సాదృశ్యంగా మన మధ్యలో ఏముంది? రొట్టె ఉన్నది. ఆ సిలువ మనకి విజయాన్ని తీసుకొచ్చింది. ఆయన శరీరము, ఆయన రక్తము మనకి విడుదలను, స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఆమేన్. ఆమేన్. మీరందరూ చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. సాతాను మోసగాడు, నమ్మవద్దు. మనం విడిపించబడ్డాం. యేసు ప్రభు యొక్క రక్తం, యేసు ప్రభు యొక్క దేహం మన కొరకు మనలను ఈరోజు ఈ క్షణాన మనం బలపరచడానికి సిద్ధంగా ఉన్నది. ప్రార్థనాపూర్వకంగా బలలో చేపెడదాం. యేసు ప్రభు యొక్క ఆ శరీరమని, ఆయన కార్చిన రక్తమని అనే విశ్వాసముతో ఆత్మీయంగా ఈ యొక్క ఆరాధన కలిగి ఉందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి